హాయ్ అండి. ఎస్ఎన్జి గ్రూప్ మెంబర్స్ అందరికీ నమస్కారాలు. మేడం గారు ఈరోజు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేయగా ఈరోజు విజిట్కి వచ్చారు. ఆమె ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషం. దీని గురించి ఏంటంటే, ఇది నాకు ఒక ఆయన మాల్దీవ్స్ నుంచి తెచ్చి సీడ్ ఇచ్చాడండి. ఇలాగా మాల్దీవ్స్లో జాబ్ చేసి రిటైర్ అయ్యి ఆ సీడ్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఇదిగోండి బాబు, పెంచుకోండి అని. దాన్ని వేసాను. నియర్లీ 10 years అయింది. చూసారుగా, ప్రత్యేకమైన ఎరువులు లేవు, ఏమీ పోషణ లేదు, అదే వచ్చింది పైకి. చెట్టు పైకి ఎక్కించాను డాబా. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. కాయలు చూడండి ఎంత బాగున్నాయో, ఎన్ని కాయలు, చెట్టు నిండా కాయలే. నా చేతిలో ఈ 2 కాయలు మట్టుకు చాలా బాగున్నాయి. ఈ చెట్టుకి ముళ్ళు ఉండదంట. అసలు రేగి చెట్టుకి మామూలుగా ముళ్ళుంటాయి, కానీ ఈ చెట్టుకి ముళ్ళు ఉండవంట. చూడండి ఇన్ని కాయలు, చాలా టేస్ట్గా ఉంది. ఎన్ని కాయలు నా కోసమే కోస్తున్నారు తెలుసా మీకు? పాపం ఎప్పటి నుంచో నన్ను పిలుస్తున్నారు, రేగ్గాయలు తయారైపోయినాయి, రండి 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 అని. పెడతాం. ఇప్పుడు ఇది తినేసిన తర్వాత విత్తనాలన్నీ పారేనండి. మీరు చెప్పారు కదా దీని రహస్యం. ఎన్ని ఓకే, ఇవన్నీ నేను తయారు చేసి మొక్కలు చేసి మన ఎస్ఎన్జి ఫౌండేషన్లో ఉన్న ప్రతి సభ్యులకి ఇస్తాను. ఓకేనా? మీ అందరికీ ఇదే మొక్క ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ కల్లా నేను రెడీ చేస్తాను. మరి ఇలాంటి మంచి వ్యక్తులు మా ఎస్ఎన్జి ఫౌండేషన్లో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.